హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పర్ఫెక్ట్ టేస్టీ లడ్డు చాలా హెల్తీ. రోజుకో లడ్డు తింటే చాలు. చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్, అలాగే ఎవరైనా తినొచ్చు. మంచి హెల్తీ అనమాట. ఈ లడ్డు వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో షుగర్ కూడా ఉండదు కాబట్టి ఇంకా చాలా చాలా మంచి ఈ ప్రోటీన్స్ అన్నీ రిచ్ అనమాట. లడ్డు చాలా మంచిగా ఉంటుంది. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ లేని వాళ్ళకి కూడా ఇది ఒక్కటి తింటే చాలు, బ్లడ్ కూడా చక్కగా వస్తుంది ఈ లడ్డు తినడం వల్ల. నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని చక్కగా నెయ్యిలోని వేపేసి అవన్నీ పక్కన పెట్టేశాను. ఏంటంటే కిస్మిస్, బాదం, కాజు, అలాగే అవిసె గింజలు అంటారు కదా, అది, ఓట్స్, ఇంకా కిస్మిస్, అలాగే బ్లాక్ రేజన్స్ కూడా నేను చక్కగా నెయ్యిలో వేపేశాను. కొంచెం అంత ఖర్జూరం తీసుకోవాలి. ఇంత క్వాంటిటీ ఏమి అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం పౌడర్గా కావాలంటే పౌడర్గా చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం బరకగా కూడా పట్టచ్చు. సో నేనైతే ఇక్కడ కొంచెం బరకగా పట్టాను. ఎందుకంటే పంటికి తగిలేలా ఉంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం పౌడర్గా కాకుండా పంటికి తగిలేలా పట్టాను. కాస్త కలపడానికి వీలుండేటట్టు కొంచెం వెడల్పైంది తీసుకొని అందులోని మనం ఖర్జూరం పక్కన పెట్టాం కదా, ఆ ఖర్జూరాన్ని కూడా తీసుకొని ఇంకా కాస్తంత నెయ్యి వేసేసి ఇంకా మనం చక్కగా లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చు. కాస్తంత నెయ్యి వేసైనా మనం ఉండలు చుట్టుకోవచ్చు, లేదు అంటే మనం ఖర్జూరం కాస్త క్వాంటిటీలో ఎక్కువ వేసామంటే చక్కగా ఇంకా నెయ్యి అయినా అవసరం లేదు, చక్కగా మనం ఉండలు అనేది చుట్టేసుకోవచ్చు లడ్డూల్లాగా. ఇక్కడ మమ్మీ నాకైతే హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఇద్దరమే కలిసి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇద్దరం ఇంకా లడ్డూల్లా ఇంకా చుట్టేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తాము. చక్కగా మనం ఏంటంటే ఇవి స్టోర్ చేసుకోవచ్చు. 1 month అయినా ఉంటుంది. చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో ఇవి అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మేము ముందుకు తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.